దేశంలోని పలు చోట్ల భారీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు భద్రతా బలగాలు నిరంతరం అలర్ట్ గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ముఠాను పట్టుకొని ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీలో ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా కుట్ర చేస్తుందన్న నిఘా వర్గాల హెచ్చరికల వేళ పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో 2 ఐఈడీలను గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారికి పాకిస్తాన్ గూఢచర్య సంస్థ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఇటీవల ఢిల్లీ మెట్రో సహా దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు అతికించారు. ఆ పోస్టర్లలో కశ్మీర్కు సంబంధించిన ఉద్రిక్త అంశాలు ఉండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ పోస్టర్ల గురించి తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టిన స్పెషల్ సెల్ తమిళనాడులో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ఉగ్ర నెట్వర్క్ను గుర్తించారు. ఆ ముఠాకు చెందిన 6 వ్యక్తులు తిరుప్పూర్లోని వస్త్ర కర్మాగారాల్లో పనిచేస్తున్నారని, నకిలీ ఆధార్ కార్డును కలిగి ఉన్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో తిరుప్పూర్కు చెందిన స్పెషల్ సెల్ స్థానిక పోలీసుల సాయంతో 6 అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ముఠాలో తిరుప్పూర్లోని ఉతుకులి నుంచి 2, పల్లెడం నుంచి 3, తిరుమురుగన్ పూండి ప్రాంతం నుంచి 1 ఉన్నట్లు గుర్తించారు. వారిని మిజానూర్ రెహమాన్, మహమ్మద్ షవత్, ఉమర్, మహమ్మద్ లితాన్, మహమ్మద్ షాహిద్, మహమ్మద్ ఉజ్జల్గా పోలీసులు గుర్తించారు. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి మరో 2 అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అరెస్టైన వారిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులని, వారు తమ అసలు గుర్తింపును దాచేందుకు నకిలీ ఆధార్ కార్డులు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ హ్యాండళ్ల ఆదేశాల మేరకు భారత్లో పెద్ద ఎత్తున ఉగ్రదాడి చేయాలని వీరు ప్రణాళిక రచించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. వీరంతా విదేశీ హ్యాండళ్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్ సమయంలో 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ఆధారాలు, ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. బంగ్లాదేశ్కు చెందిన తంజీమ్ సంస్థలతో వీరి సంబంధాలపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. దేశంలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ వేసిన 8 మంది సోషల్ మీడియా ద్వారా పరస్పరం సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థలకు మద్దతుగా వీరు పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 8 మందిలో 4 ఇటీవల జరిగిన ఏఐ సమిట్ సందర్భంగా ఢిల్లీకి వచ్చి ఫ్రీ కశ్మీర్ వంటి ప్రేరేపణాత్మక పోస్టర్లు మెట్రో స్టేషన్లో అతికించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తిరిగి తమిళనాడు, బెంగాల్కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అందుకోసం భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి బాంబ్ స్క్వాడ్తో బృందాలు రంగంలోకి దిగాయి. దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో అదనపు సిబ్బందిని మోహరించాయి. ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో మసీదు పేలుడు ఘటనకు ప్రతీకారంగా భారత్లో భారీ ఉగ్రదాడి చేయాలనే యోచనలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా కుట్ర చేసిందన్న నిఘా వర్గాల హెచ్చరిక వేళ పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో 2 ఐఈడీలను గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. పంజాబ్ అమృత్సర్లోని రయా పోలీస్ పోస్టు సమీపంలో ఓ అనుమానాస్పద బ్యాగ్ను గుర్తించిన పోలీసులు అందులో తనిఖీ చేయగా ఐఈడీ కనిపించింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలను రప్పించిన పోలీసులు ఐఈడీని డిఫ్యూజ్ చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లోని గాంధర్బార్ జిల్లా సఫోపోరా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉంచిన బ్యాగ్ను తనిఖీ చేయగా ఇంప్రవైజ్డ్ పేలుడు పరికరం లభ్యమైందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం దాన్ని నిర్వీర్యం చేసిందని పోలీసులు వెల్లడించారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ఈ వారంలో ఐఈడీలను గుర్తించడం ఇది 3వసారి. అంతకుముందు బందీపోరా, పట్టణంలో కూడా ఐఈడీలను గుర్తించారు. ఇవన్నీ కూడా దేశానికి ఉన్న ఉగ్ర ముప్పుకు సంకేతాలు కావడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. దేశంలోని పలు చోట్ల భారీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్టు చేయగా పట్టుబడ్డ వారికి పాక్, ఐఎస్ఐ, బంగ్లాదేశ్తో సంబంధాలున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్న ముఠాల వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై మరింత లోతుగా దర్యాప్తును చేపట్టారు.